హాయ్ అండి. నేను ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అనమాట. బ్రెడ్ బజ్జీ అండ్ అరటికాయ బజ్జీ చేస్తున్నాననమాట. మా సుశాంత్‌కి చాలా ఇష్టం. సో, వాడేంటంటే స్కూల్ నుంచి రాబోద్దకి ఇయ్యమ్మా స్నాక్స్ కింద అని చెప్పేసని అన్నాడు. ఇంక వాడు రాకుండా నేనేసేద్దాం అని అనుకున్నాను. తీరమ్మ వాడొచ్చేసాడనమాట. ఆకలి ఆకలి అని అంటుంటే ఇంక గబగబా ఏసాననమాట. శనగపిండి, ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం గరం మసాలా ఏసుకొని కొంచెం పల్చగా కలుపుకోవాలండి. మరీ పల్చగా కాదు, అలాగని మరీ థిక్‌గా కాదు. బ్యాటర్ కొంచెం బ్రెడ్‌కి పట్టేలాగనమాట. బ్రెడ్ వచ్చి ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవడం. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అనమాట. కాకపోతే దాంతో పెంటే ఎక్కువనమాట. కానీ చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. బయట దాని మీద టేస్ట్ బావుంటది. కానీ రోజు అంటే చేయలేం కదా! అప్పుడప్పుడు అయితే చేయడానికి బావుంటది. అప్పుడప్పుడు తినడానికి కూడా బావుంటదనమాట. మా వోడైతే సెపరేట్‌గా సాస్‌లో తింటాడు. టమాటా సాస్‌లో తింటాడనమాట. వాడికిష్టం. అలాగా వేడిగా అస్సలు వేడిగా ఉండకూడదు. అందుకని వెయిట్ చేస్తున్నాననమాట. ఇదొచ్చేసి నేను రివ్యూ ఇస్తున్నాననమాట. టేస్ట్ అయితే బావుందని, బావ గూడా బావుందని అంటున్నారు. కానీ ఆయనకి వేరే ఆప్షన్ లేదు గదా! బాలేదని అనడానికి. నిజంగా బావుందండి. సరదాగా అంటున్నాను. ఆయన నిజంగా బావుందన్నారు.